కాకినాడ జిల్లా కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజా దర్బార్ నిర్వహించారు. అధిక సంఖ్యలో హాజరైన ప్రజలు వినతి పత్రాలను సమర్పించారు. సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించారు. మొత్తం 104 వినతులు వచ్చినట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. అది 40 సీట్లో ఉందంట సర్వే చాలా చాలా ఉన్నాయి. సార్ తెలుసు సార్, 2 నోటీస్ ఇచ్చాం సార్. 3rd నోటీస్ పెండింగ్ సార్. నోటీస్లో ఉంది సార్, కాంప్లికేటెడ్. నేను చేస్తున్నాను సార్. పరిష్కారం అయిపోతుంది. ఎవరికి న్యాయం. ఒక కాలేజీ ఇప్పుడు ఫీల్ చేస్తారు ఇతర అబ్బాయి ఇదే రేషన్ కార్డు ఉండదేమని పెట్టావా? ఇందులో అప్లై చేశారా? ఎవరు ఎడ్యుకేషన్ బ్యాటరీ కార్ ఇస్తారు. ఏం చేస్తారు? సంపాదించాలి కదా. లండన్ కావచ్చు, ఏం చేస్తారు? ఏదో వ్యాపారం పెట్టాలి. అప్పుడు దీంట్లో అయిపోయింది. బండి చక్కగా
వెళ్తానో లేదు నీకు. ఇక్కడ ఖాళీ చేస్తారా? ఇక్కడే ఉంది ఏదైతే ఒక బాధ్యతాయుతమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ పాలన ఈ రాష్ట్రంలో సాగుతుందో నాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఆయన ఆదేశం ప్రకారం ప్రతి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ నిర్వహించమని చెప్పేసి ఒక ప్రణాళిక ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడ అధికారులతోటి ఈ అధికారులే కాకుండా వాళ్ళు ఏమంటారు టీం అంటే విజన్ 47 టీం ఒక 6గురిని ఇవ్వడం, వారిని ఈ వచ్చినటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో అర్జీలు అన్నిటినీ కూడా విడదీసి సంబంధిత అధికారులకు పంపి చేతులు దులుపుకోవడం కాదు, మళ్ళీ వాటి యొక్క రిజల్ట్ సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా బాధ్యత తీసుకోవడం కోసం ఆ టీంని స్వర్ణాంధ్ర టీంని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హెడ్ ఆఫీస్ ఏదైతే నియోజకవర్గ హెడ్ ఆఫీస్ ఉందో హెడ్ ఆఫీస్లో కూడా వాళ్ళు నిత్యం ఉండడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా ఎక్కడో దిక్కున ఈ ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇవాళ కెర్లంపూడిలో జరిపినటువంటి ఈ ప్రజా దర్బార్లో సుమారు ఒక 104 అర్జీలు వచ్చాయి. ఈ అర్జీల్లో కమ్యూనల్ నీడ్స్ ఉన్నాయి, అదే రకంగా ఇళ్ల స్థలాల కోసం ఉన్నాయి, అదే రకంగా ఇళ్ళు కోసం ఉన్నాయి, ఫంక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా ప్రభుత్వం నిర్ణయం ప్రకారం నిర్ణయం తీసుకుని ఆయా సంబంధిత ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి పాజిటివ్గానే ఈ ప్రభుత్వం రియాక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో సామాన్యుడికి చేరునుండేటటువంటి ప్రభుత్వం, ఉండాలనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి